సో ఇంకా మనం పొలిటికల్ అంశాల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్ల మధ్య గొడవలు పార్టీని దారుణమైన సిచ్యువేషన్లోకి నెట్టేస్తున్నాయి అనేది ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో. 4 లీడర్ల 5 లీడర్ల పక్కన పెడితే కార్యకర్తలు బాగా పోరాడుతున్నారు, కొట్లాడుతున్నారు, కష్టపడుతున్నారు. కానీ నాయకులకు ఏమైంది? ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈ మాట అనాలో అనొద్దు, కానీ ఏం పుట్టింది వీళ్ళకి అనే స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? దీన్ని అంగీకరిస్తారా మీరు? సరే, ఇప్పుడు ఈ రూమ్లో మనం నలుగురం ఉన్నాం. ఒక వస్తువు పట్ల లేదా ఒక అంగి పట్ల ఒక రంగు పట్ల నలుగురు అభిప్రాయం ఒక రకంగా ఉండదు. వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ మాది. కోట్లాది మంది కార్యకర్తల బలగం ఉన్నటువంటి పార్టీ. సరే, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు ఒక అభిప్రాయం చెప్పొచ్చు, నేను ఒక అభిప్రాయం చెప్పొచ్చు. ఇద్దరు పేర్లు రగైనంత మాత్రాన ఇద్దరు అభిప్రాయం ఒకటే ఉండాలని ఉండకపోవచ్చు. అక్కడ కూర్చొని ఇద్దరు ఇంకా వేరే అభిప్రాయం కూడా చెప్పొచ్చు. సో దీన్ని ప్రజాస్వామ్యంలో వ్యక్తులు వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తారు. ఎక్కడ వితిన్ ద 4 walls మాట్లాడినప్పుడు చెప్తారు, పార్టీ అధ్యక్షుని దగ్గర చెప్తారు. అల్టిమేట్గా డిసిషన్ అనేది మా పార్టీలో పార్టీ అధ్యక్షుడే సుప్రీం. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి ఎవరు పోటీ చేయాలి, రఘునందన్ నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారంటే నేను ఒక పేరు చెప్పొచ్చు, కిషన్ రెడ్డి గారు ఒక పేరు చెప్పొచ్చు, ఇంకొకరు ఒక పేరు చెప్పొచ్చు, ఇంకొక పేరు ఒకరు చెప్పొచ్చు. ఓకే, అల్టిమేట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అనేది గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గం. వారు మంత్రిగా ఉన్నారు, నిన్నటిదాకా వారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎవరి మాట ప్రివేల్ అవుతుంది? నా మాట ప్రివేల్ అవుతుందా, కిషన్ రెడ్డి గారి మాట ప్రివేల్ అవుతుంది? కిషన్ రెడ్డిది అవుతుంది. నేను చెప్పిన వాళ్ళకి సీట్ ఇవ్వలేదని చెప్పి నేను పని చేయాలంటే అది మూర్ఖత్వం అయితే తప్ప ఇంకేముంటుంది? సో అందరి అభిప్రాయాలను అడిగిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేస్తారు. అవును, పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా దాన్ని విభేదించడం అని ఏముంటుంది? అంతకంటే ముందు జరిగిన చర్చని మళ్ళీ మీరు టీవీలలో చెప్పొద్దు. రఘునందన్ ఓ పేరు చెప్పారు, బండి సంజయ్ గారు ఓ పేరు చెప్పారు, అరవింద్ గారు ఓ పేరు చెప్పారు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు మీరు. మేమేమంటున్నాం, అభ్యర్థి డిక్లేర్ అయిన తర్వాత ఎవరన్నా ఎందుకు డిక్లేర్ చేశారని మాట్లాడిరా? ఎవరు మాట్లాడలేదు. ప్రజాస్వామ్యంలో కూర్చొని చర్చించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా మీడియా మాట్లాడి మీ మధ్యలో కొట్లాట్లు ఉన్నాయంట, నువ్వు పేరు చెప్పినవాట, అరవింద్ గారు పేరు చెప్పినట్ట, ఇట్లా మాట్లాడితే ఎట్లా? పేర్లు చెప్పడమే తప్ప. అంటే మీరు కరెక్ట్గా ఉన్నారా? 100% కరెక్ట్గా ఉన్నాం. మేము కరెక్ట్ లేకపోతే మనకు అంతమంది సర్పంచ్లు ఎట్లా గెలుస్తాం? ఎట్లా గెలుస్తాం? హుజూరాబాద్లో 2 లీడర్లు డబ్బులు పంచిండు ఒక ఆయన అని ఒక ఆయన గొడవ చేస్తున్నాడు. ఆయన పెట్టిన క్యాండిడేట్స్కి ఓటు వేయొద్దు అని క్యాండిడేట్స్ని పెట్టిండని మాట్లాడుతున్నారు, చర్చ జరుగుతుంది. ఇదంతా కండ్ల ముందు కనబడుతున్న వాస్తవమే కదా, కాదంటారా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ విషయంలో కూడా ఒక ఎంపీ మాట్లాడిండు, కిషన్ రెడ్డిని అడగండి, మాకేం సంబంధం లేదు, కిషన్ రెడ్డిని అడగండి అని అన్నారు. కిషన్ రెడ్డి గారే మా పార్టీకి నిన్న మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షులు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి గారు. కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక జరుగుతుంటే నేను మళ్ళీ అడుగుతున్నారా కదా, ఇప్పుడు నేను ఈ ఆఫీస్కి వచ్చిన, ఇక్కడ నీ మాట నడుస్తుందా, నా మాట నడుస్తుందా? ఎవరి మాట నడుస్తుంది అన్న? నా మాటే నడుస్తుంది. నీ మాటే నడుస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు, అరే వారు రెండోసారి ఎంపీ, రెండోసారి మంత్రి, వారి పార్లమెంట్లో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుంది. సరే, మాట్లాడే విధానంలో కొందరు మాట్లాడింది కర్కశంగా అనిపించవచ్చు, కొందరు స్మూత్గా చెప్పవచ్చు. కిషన్ రెడ్డి గారిని అడగండి అంటే వారే సుప్రీం కదా, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో వారి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఎంపీ గారు చెప్పుంటారు. మీరు దాన్ని చిలువలు పలువలు చేసి ఈయనంటే ఆయన కూడదు, ఆయనంటే ఈయన కూడది. హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారు ఒక 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఈటల రాజేందర్ గారి ప్లేస్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది బండి సంజయ్ గారు. సరే, బండి సంజయ్ గారు చాలా కాలం నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరికన్నా ఇవ్వనొచ్చు, ఈటల రాజేందర్ గారు తనతో పాటు వచ్చిన కార్యకర్తకి ఇవ్వనొచ్చు, ఏమైనా జరుగుతాయి. అయినా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఎలక్షన్లను పట్టుకొని ఆయన ఒక క్యాండిడేట్ పెట్టిండు, ఈయన క్యాండిడేట్ పెట్టిండు, ఆయన బీఫామ్లు ఇచ్చిరా అన్నాడు. ఈటల రాజేందర్ గారు ఎవరికైనా బీఫామ్ ఇచ్చిరా, బండి సంజయ్ గారు ఎవరికైనా బీఫామ్? క్లెయిమ్ చేయొద్దు మరి, మాకు 700 సర్పంచులు గెలిచినామని మీరు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? నేను ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీని కలిపి చెప్పలేదు. నేను ఇక సర్పంచ్ల గురించి చెప్పలేదు. నేను నన్ను ఎవరైనా అడిగితే నేను నా మెదక్ పార్లమెంట్లో ఎన్ని గెలిచినామో చెప్తా కానీ మా రాష్ట్ర అధ్యక్షులు అదే అంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు పార్టీ ఎలక్షన్ కానప్పుడు దీన్ని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? పార్టీ సింపథైజర్లు ఉంటారు. మరి ఈ మాట ముఖ్యమంత్రిని అడగాలి మీరు. కాంగ్రెస్ సర్పంచ్లను ఎందుకు మాట్లాడుతున్నారు? నన్ను ఎందుకు అడుగుతున్నారు? అందరిని అడుగుతా, ఎందుకు అడగా? నన్ను కాదు మీరు అడగాల్సింది. మీడియా అంటే ఒక రఘు కాదు అడగాల్సింది, ఒక రఘు కాదు అడగాల్సింది. ఇక్కడ పెట్టిన పేపర్లలో రాసేటప్పుడు కాంగ్రెస్ ఇన్ని సర్పంచులు గెలిచింది, టీఆర్ఎస్ ఇన్ని గెలిచింది, బీజేపీ ఇన్ని గెలిచింది అని ఎందుకు రాస్తున్నారు? అంటే ఆ వ్యక్తికి పార్టీతో కొంచెం అఫిలియేషన్, పార్టీలో సభ్యుడో, బూత్ కమిటీ అధ్యక్షుడో, లేకపోతే గతంలో మా పార్టీలో సీరియస్ గా పనిచేసిన నాయకుడు అయి ఉంటాడు కాబట్టి అసోసియేటెడ్. మీరు హుజూరాబాద్ లో దాన్ని ఎందుకు అంటున్నారు? అదేమైనా పార్టీ ఎలక్షన్ అన్నప్పుడు హుజూరాబాద్ కూడా నేనేమన్నాను మిమ్మల్ని, ఈటల రాజేందర్ గారు అభ్యర్థిని పెట్టినా లేకపోతే బండి సంజయ్ గారు అభ్యర్థిని పెట్టినా ఒక ఊర్లో ఇద్దరిని పెట్టిన దగ్గర ఏదైనా కాంట్రవర్సీ వచ్చి ఉంటుంది తప్ప
మిగతా అంతటా కాంట్రవర్సీ ఏముంటుంది? సరే ఇప్పుడు అది గొడవే కదా, ఏంది గొడవ? వాళ్ళిద్దరి మధ్య గొడవే కదా, ఏంది గొడవ? గొడవ కాదంటారా? ఇప్పుడు అట్లంటే సంజయ్ కి ఈటలకు మధ్య గొడవ లేదా? ఒక్క నిమిషం, రఘునందన్ రావు పార్లమెంట్ పరిధిలో కూడా కొన్ని గ్రామాలలో వినలేదు నాయకులు, నేను గెలుస్తాను ఇద్దరు మా పార్టీ వాళ్ళు కూడా పోటీ చేసిరు, ఏం చేయమంటావు? అది లోకల్ గా ఉన్న లీడర్లు, లోకల్ ఉండే లీడర్ మీతో పోటీ పెద్ద నాయకుడు ఎవరు లేరు కదా. సర్పంచ్కి పోటీ చేసిన ఆయన లేవు, లోకల్ లీడర్లు ప్రోద్బలంతో చేస్తాడు, ఆయన ఇంట్రెస్ట్ కొద్ది పోటీ చేస్తాడు, నేను సంవత్సరం నుంచి కష్టపడ్డారా కన్నా నువ్వు ఇవాళ వచ్చి ఈయనని పోటీ చేయమంటున్నావు అని అంటారు కొంతమంది మొండిగా పోటీ చేస్తారు. క్వశ్చన్ సార్, సగటు బీజేపీ కార్యకర్త ఆలోచన ఎట్లున్నది పార్టీ నాయకత్వం మీద, పార్టీ నడిచే విధానం మీద? బాగుందా? మీ పార్టీ కార్యకర్తలను అడిగినారా? అడిగిన నేను రోజు పొద్దులైతే కార్యకర్తలతో ఉంటాం కదా. సరే మీ నియోజకవర్గంలో బాగుందేమో, అన్ని నియోజకవర్గాల్లో బాగుందా? అంతటా బాగుంటుంది. కడుపు ఇంపుకుంటే కాళ్ళ మీద పడుతుంది, చింపుకోవద్దు కడుపుని. ఎవరైనా ఒకరిద్దరు ఆవేశంగా మాట్లాడితే దానికి నేనేం చేయలేను, ఓకేనా? ప్రతి ఇంట్లో ఇల్లు అన్నాక మట్టిపోయి ఉంటుంది రగన్న, ప్రతి ఇంటికి మట్టిపోయి ఉంటుంది అంటున్నా. మట్టిపోయి లేకుండా ఎట్లుంటుంది? నువ్వు ఆవిడతో కొట్లాడలేదు, 8 మంది ఎంపీలు మీ ఆవిడతో ఎన్నడూ కొట్లాడలేదా నువ్వు? సరే కొట్లాడుతూనే ఉంటాయి, సమస్యలు లేవా? కామన్ గా వస్తూనే ఉంటాయి, వస్తాయి. మరి తిట్టుకున్నావు కదా, పరిష్కరించుకోలేకపోతున్నారు. ఎవరన్నారు? అంటే ఆ దిశగా మీరు ప్రయత్నం కార్యకర్తల పోరాటాన్ని బయట నిరుత్సాహపరుస్తున్నారు, నీరుగారుస్తున్నారు మీరు. కార్యకర్తల పోరాటం నిరుత్సాహం అయితే ఇంతమంది సర్పంచులు ఎంతమంది వార్డు మెంబర్లు ఎంత రావాల్సి ఉండే? ఏంటిది ఎంత రావాల్సి? 0 ఉన్నాడు 35 దాకా వచ్చిండు క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో, సంతోషపడు. మిగతా చెప్తున్నాయి కదా ఇవి క్వార్టర్లీ రేపు హాఫ్ ఇయర్లీ వస్తాయి, తర్వాత ప్రీ ఫైనల్ వస్తాయని. క్వార్టర్లీలో నేను 35 మార్కులతో పాస్ అయినా, హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి 60 మార్కులకు వస్తా, ఫైనల్కి వచ్చేసరికి 90కి వస్తా. 8 మంది ఎంపీలు గెలిచినప్పుడు 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ పవర్కి దగ్గరగా ఉన్నారని ఆ ఎలక్షన్. సరే అది ఎంపీఆ ఎమ్మెల్యే పక్కన పెట్టండి, మీరు అనాలిసిస్ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి ఆ పరిస్థితి ఎందుకు రాలే? ఒక్క నిమిషం, మా మీడియా మిత్రుల అనాలిసిస్నే నేను తప్పు పడుతున్నాను, ఓకేనా? ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు, సారూప్యత ఉండదు. ఎట్లా మాట్లాడుతావు నువ్వు? అన్ని ఎన్నికల్లో ఒక రకంగా ఎట్లా 12,700 ఎంపీలలో సర్పంచ్లలో 700 గెలిచి గొప్ప అంటే ఎట్లా? అదే 0 ఉన్నావు. నేను ఇంతకుముందు రఘునందన్ రావు మెదక్ ఎంపీకి పోటీ చేసినప్పుడు 1-2 సర్పంచులు ఉండి ఉంటారు. ఇలా 85 మంది సర్పంచులు గెలిచిరు మెదక్ పార్లమెంట్ పరిధిలో, 100 మంది ఉప సర్పంచులు గెలిచిరు. దీన్ని ఎందుకు క్రెడిట్గా తీసుకో? నువ్వు నిరాశావాదివి, నేను ఆశావాదిని. అరే నేను 0కెళ్ళి 85 గెలిచినా నేను గొప్ప అనుకుంటున్నా. మీరు పవర్లోకి వస్తాం మేము నెక్స్ట్ అనుకున్న వాళ్ళు 0 నుంచి రఘునందన్ రావు ఎంతమంది సర్పంచులు ఉంటే, ఎంతమంది ఎంపీటీసీలు ఉంటే ఎంపీ గెలిచిండు రగన్న? దుబ్బాక బై ఎలక్షన్ కొట్లాడినప్పుడు రఘునందన్ రావు దగ్గర ఉన్న సర్పంచులు ఎంతమంది రగన్న? అందుకనే ఏమంటున్నాను నేను, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొంతన ఏది పెట్టొద్దు మీరు. దానికి దీనికి సంబంధం లేదు అంటున్నా. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల్లో మేము పార్లమెంట్కి ఎన్నికలకు పోయినాం. అసెంబ్లీలో ఏ 8 గెలిచినామో పార్లమెంట్లో అవే 8 గెలిచినాం. మరి 6 నెలల్లో ఏం మార్పు వచ్చిందని అడుగుతారు మీరు. అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్. మోదీ ఫోటో ఉంటేనో ఇవి కేంద్ర ఎలక్షన్లో సెంట్రల్ ఎలక్షన్స్ మోడీ గారి ఫోటో లేదా? తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ లలో మోడీ గారి ఫోటో లేకుండా పోయినామా మేము ఎలక్షన్లకి? మోడీ గారు మా క్యాంపెయిన్ చేయలేదు. మోదీ ప్రధానమంత్రి అయ్యే ఎలక్షన్ కాదు కదా అది. రగన్న ఇప్పుడు మన బీహార్లో గెలిచినాం, మరి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే ఎలక్షన్స్ కావు కదా. అది బీహార్, ఇది తెలంగాణ. అందుకని బీహార్లో బీహార్ నాయకులు ఉన్నారు, తెలంగాణలో కొట్టుకుంటున్న బీజేపీ నాయకులు ఉన్నారు. నేను అదే చెప్తాను, కలిసి పని చేస్తున్న నాయకులు ఉన్నారు. లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకపోవచ్చు కదా రగన్న. ఎందుకట్లా పోలుస్తారు? ఎందుకట్లా చూస్తారు? జనం ఆలోచన విధానం ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని అదే కోణం లోపల చూడడం నేర్చుకోవాలి. అంతేగాని నీకు నచ్చిన కోణంలో నేను మాట్లాడాలని కోరుకోవడం ఏంది? మా పార్టీ, మా సిద్ధాంతం, మా లక్షణం, మేము ఎట్లా చేసుకోవాలో అట్లా పని చేసుకుంటూ పోతాం. గెలుస్తారంటే కార్యకర్తలతోటే గెలుస్తాం. కార్యకర్త కోణంలో మీరు పనిచేస్తలేరని వాళ్ళ కార్యకర్తల నేను అదే ఆవేదన. 14 కోట్ల మంది జై శ్రీరామ్ అనమంటే ఒకటేసారి అంటారు, భారత్ మాతాకి జై అనమంటే ఒకటేసారి అంటారు. తర్వాత వచ్చినటువంటి వేరే అంశాల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకుండే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాంట్లో తప్పేముంది? దాన్ని వినే ఓపిక మాకుంది కదా, మీకెందుకు లేదు అంటున్నారు. రాజాసింగ్ లాంటి నాయకుడినే మీరు వదిలేసుకున్నారు కదా. రాజాసింగ్ గారిని మేము వదిలేసుకోలేదన్నా. రాజాసింగ్ గారు రాజీనామా చేసి వెళ్ళారు. తప్పనిసరి పరిస్థితులలో పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేసి నచ్చలే మీ గతంలో కూడా ఆయనకు నచ్చలే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక మనిషికి ఇంకొక మనిషికి పొత్తుండదు, పొంతనుండదు అంటున్నా. 100% అన్నీ ఒకరిలాగానే ఒకరు ఉండాలంటే ఇంకా మూసపోసినట్టే అవుతుంది. 140 కోట్ల మంది ఈ జనాలలో ఆ రగులకి ఇంకో రగుని చూపెట్టి, ఈ రగులకి ఇంకొక రగుని చూపెట్టి ఎట్లుంటారు మనుషులు? మనుషులు అట్లా ఎట్లుంటారు అంటున్నా. పోనీ హైదరాబాద్లో చూపెట్టు, 1,40,00,000 మంది హైదరాబాద్లో ఉంటే నీ లెక్కున్నాను ఇంకో రగుని తీసుకురా, ఈ రగు లెక్కున్నాను ఇంకో రగుని తీసుకురా. ఎట్లా పోలిక వస్తుంది? మీ ఆవిడ ఒప్పుకుంటుందా నువ్వు చెప్పిన ప్రతిదానికి? నీ కొడుకు ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు కదన్న. అభిప్రాయ భేదాలు లేకుంటే అది చైనా, పాకిస్తాన్ నియంత్రిత దేశాలలో నడుస్తుంది.
లీడర్ వేస్తుంటే కింద అంత వేస్తానాలే, అది నియంతృత్వం. డిసిప్లిన్ లేదు ఇది కదా. ప్రజాస్వామ్యం. మీ 100కి పార్టీలో 100% discipline డిసిప్లిన్ పోయింది కదా, ఉంది. discipline. మా పార్టీలో ఉన్న డిసిప్లిన్ ఏ పార్టీలో ఉంది? కాంగ్రెస్ లాగా తయారైంది కదా మీ తప్పు పార్టీ. అంటున్నా, తప్పది. మమ్మల్ని అట్లా చేద్దామని మీలాంటి వాళ్ళు కొందరు ట్రై చేస్తున్నారు. బట్ వీఆర్ ఆన్ రైట్ ట్రాక్ ఓన్లీ. మా కార్యకర్తలు ఒకరిద్దరు ఆవేశపడి ఏదైనా మాట్లాడితే మాట్లాడి ఉంటారు. నువ్వు కూడా అంటావు కదా, నీ అమ్మ ఏం వండినావు పొద్దుంతా తిరిగి వస్తే రాత్రి ఇంత కూడు పెట్టే దిక్కు లేదు అంటావు. అంటే ఇక పొద్దుల వారిని తలాక్ అంటావా? అనలేవు కదా. నీకు అనాలని ఉన్నా చట్టం ఒప్పుకోదు, అనలేవు కదా.